ప్రజలు ఎదురు చూస్తున్నారు. కాంగ్రెస్ ని ప్రజలు బంగాళాఖాతంలో పడేస్తారు. పార్లమెంట్ లో బీఆర్ఎస్ లేని లోటు కనిపిస్తోందన్న కేటీఆర్. 1100 కోట్లతో జొన్న కొనుగోళ్లకు ప్రభుత్వం సిద్ధం. జిల్లాల వారీగా కొనుగోళ్లకు ఏర్పాట్లు చేయాలి. రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలన్న తుమ్మల. బస్సు యాత్ర ద్వారా రైతుల్ని కలుస్తాం. చివరి గింజ కొనుగోలు చేసే వరకు పోరాటం. సీఎం తప్పుడు లెక్కలు చెబుతున్నారన్న రఘునందన్. ధాన్యం సేకరణపై కేబినెట్ లో చర్చించలేదు. రైతు భరోసా, పంటలకు బోనస్ ఇవ్వట్లేదు. మంత్రులు ఏం చేస్తున్నారో తెలియట్లేదన్న జీవన్ రెడ్డి. గోదావరి నది ప్రాజెక్టులపై వెంటనే దృష్టి పెట్టాలి. కాళేశ్వరం బ్యారేజీల పునరుద్ధరణపై నిర్లక్ష్యమే. సీఎం రేవంత్ కు రామచంద్రరావు లేఖ. తిరుపతిలో స్వామీజీల నిరసన. భూమన కరుణాకర్ రెడ్డి వ్యాఖ్యలపై ఆందోళన. సాధు పరిషత్ ఆధ్వర్యంలో ఇంటి ముట్టడికి యత్నం. 20 ఏళ్ల అనుభవం కలిగిన రోబోటిక్ మరియు ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ రవీంద్ర పాటిల్ ఆధ్వర్యంలో 1 మిల్లీమీటర్ ఖచ్చితత్వంతో రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ ద్వారా తక్కువ నొప్పితో సురక్షిత చికిత్స. కేవలం 24 గంటల్లో నడక ప్రారంభం, 3 రోజుల్లో డిశ్చార్జ్. రోబోటిక్ మోకాళ్ల మార్పిడికి నమ్మకమైన స్థలం ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్స్. నొప్పి లేని జీవితానికి ఇప్పుడే సంప్రదించండి 9888192228. ఇంటి ముట్టడి దాడులకు భయపడేదే లేదు. టీటీడీలో అక్రమాలపై ప్రశ్నిస్తూనే ఉంటాం. స్వామీజీల నిరసనపై భూమన కౌంటర్. పాలకుర్తిలో విభేదాలపై విచారణ చేస్తున్నాం. కిషోర్, హరిప్రసాద్ కు షోకాజ్ నోటీసులు ఇచ్చాం. ఇరు వర్గాలతో కమిటీ మాట్లాడుతోందన్న మల్లు రవి. పదవులు పొందిన వారు నిజాయితీగా పనిచేయాలి. పార్టీ కోసం పనిచేసిన వారిని వదులుకోము. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రాన్ని నాశనం చేశారన్న భట్టి. ప్రత్యర్థులు కూడా మెచ్చుకునే విధంగా అభివృద్ధి చేద్దాం. పార్టీ నిర్ణయిస్తే నెల్లూరు రూరల్ నుంచే పోటీ చేస్తాం. ఎమ్మెల్యే కోటమిరెడ్డి కుమార్తె సాయి వైష్ణవి కామెంట్స్. మెదక్ జిల్లా సంగాయిపేటలో రైతుల ధర్నా. ధాన్యం కొనుగోలు చేయాలని రాస్తారోకు. రోడ్డుకు ఇరువైపులా నిలిచిపోయిన వాహనాలు. మెదక్ లో చోరీ కేసును ఛేదించిన పోలీసులు. ₹1 కోటి విలువైన బంగారం రికవరీ. 3 నిందితులు అరెస్ట్. రొయ్యల ధరలు తగ్గించడంపై ఆక్వా రైతుల ఆందోళన. ముండిలో రోడ్లపై రొయ్యలు పోసి నిరసన. ఈ నెల 29న అమలాపురంలో సమావేశం. పేద విద్యార్థుల పరిస్థితి ఘోరంగా ఉంది. అమ్మఒడి నగదు అందరికీ ఇవ్వడం లేదు. ప్రభుత్వ పాలనపై రాచమ్మలు విమర్శలు. తెలంగాణలో పలు జిల్లాలకు హీట్ వేవ్ హెచ్చరికలు. 3 రోజులు పెరగనున్న గరిష్ట ఉష్ణోగ్రతలు. మధ్యాహ్నం ప్రజలు బయటకు రావద్దంటూ వార్నింగ్. కాంగ్రెస్ పార్టీ వెన్నుపోటు పొడిచింది. అధికారం కోసం టీవీకేతో చేతులు కలిపింది. ఎవరు ఎప్పటికీ మర్చిపోవద్దన్న ఉదయనిధి. నారాయణఖేడ్ జిల్లా గంగాపూర్లో దారుణం. ప్రియుడితో కలిసి భర్తను చంపేసిన భార్య. దర్యాప్తు చేస్తున్న పోలీసులు. ఢిల్లీలో క్రైమ్ బ్రాంచ్ మెరుపు దాడి. భారీగా చైనా మాంజా స్వాధీనం. 2 నిందితులు అరెస్ట్. ఢిల్లీలో జైశంకర్, మార్కో రూబియో భేటీ. గల్ఫ్ సంక్షోభం, రష్యా యుక్రెయిన్ యుద్ధంపై చర్చించాం. ఉగ్రవాదంపై పోరులో కలిసి నడుస్తామన్నారు.